తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, విశ్వావసు నామ సంవత్సరం, ముందుగా ఈ సంవత్సరం గురించి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేర్లు వింటూ ఉంటామండి. మొన్నటిసారి వెళ్ళిపోయినటువంటి క్రోధి, ఇప్పుడు విశ్వావసు. వీటి అర్థాలు ఏమిటండి అసలు? విశ్వావసు అంటే మనకు ప్రధానంగా ఒక గంధర్వరాజు పేరు. ఈ గంధర్వరాజుని ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల కోసం ఈ గంధర్వరాజ మంత్రాన్ని కనుక ఉపాసన చేస్తే తొందరగా వివాహం అవుతుంది. ఇది ఒకటి. విశ్వావసు అంటే విశ్వానికే నమ్మదగినటువంటిది, అత్యంత నమ్మదగినటువంటి స్థితి అని చెప్పవచ్చమ్మా. ఇలా అర్థం అనమాట. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గతంలో కంటే మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరాన్ని మనం టైప్ 3గా మనం భావించుకున్నట్లయితే మొట్టమొదటిగా మే 14వ తారీఖు రోజున గురుడు మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. కాబట్టి మార్చి 30వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం చేత విశేషముగా యోగదాయకమైనటువంటి కాలం. ఈ నెలన్నర రోజులు అనుకున్న పనులన్నీ కూడాను ఈ కర్కాటక రాశి వారికి గురు ప్రభావం చేత అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా తీర్చుకుంటారని చెప్పవచ్చు. ఇక శని భగవానుడి కనుక చూసుకున్నట్లయితే మార్చి 29వ తారీఖు రోజున మీనరాశిలోకి సంచారం చేస్తాడు. జూలై 12 వరకు మీనంలోనే ఉండి వక్రీకరించి ప్రధానంగా అష్టమ శని ప్రభావం నుంచి బయటపడబోతున్నారు. ముఖ్యంగా ఈ గత 2.5 సంవత్సరాలుగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ, ముఖ్యంగా వివాహమై దాంపత్య సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి, అలాగే ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలకి కూడాను చరమగీతం పాడబోతున్నాడు ఈ శని భగవానుడు. అనుకూలమైనటువంటి యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు గురుబలము, అటు శని బలము సంపూర్ణంగా, శని దోషము పూర్తిగా తొలగిపోయినటువంటి కారణం చేత ఈ మే 14వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. అయితే మే 14 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు, అనగా సెప్టెంబర్ 28వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఈ యొక్క గురుడు సంచారం చేస్తున్నాడు. టైప్ 2 జోన్ ప్రకారం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి కర్కాటకంలో ప్రవేశం చేస్తాడు. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు కర్కాటకంలోనే రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది ప్రధానంగా జన్మరాశి ప్రభావం వలన కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి విద్యార్థులు బాగా శ్రమ కోరిస్తే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. అన్నిటికంటే ప్రధానంగా అంటే ధనం నష్టపోవడం కాదు, సంపాదించింది ఖర్చు అయిపోతుంటుంది. నిల్వ చేసుకునే అవకాశము ఈ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు ఉండదు. ముఖ్యంగా ఈ సమయంలో ఓవర్ వెయిట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ పరంగా డైట్ కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 ఉన్నటువంటి మధ్యకాలము వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి సంపూర్ణముగా యోగాన్ని ఇచ్చేటువంటి సమయం ఈ టైప్ 2 జోన్లో. ఇదే టైప్ 2 జోన్లో కనుక చూసుకున్నట్లయితే జూలై 13వ తారీఖు నుంచి మీన రాశిలోనే వక్రీకరించినటువంటి శని మరియు అక్టోబర్ 9వ తారీఖు వరకు ఈ యొక్క మీనరాశిలోనే వక్రీకరించి ఉంటాడు. ఈ జూలై 13 నుంచి
అక్టోబర్ 9వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము గడ్డు కాలం. ఎందుకంటే అమ్మయ్య ఇక ఏలిన నాటి అష్టమ శని ప్రభావం తొలగిపోయింది అనుకునేటువంటి వాళ్ళకి ఈ జూలై 13 నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు ఉంటుంది. మీన రాశిలోనే వక్రీకరించినటువంటి శని ప్రభావం వలన అష్టమ శని ప్రభావాన్ని కూడా పొందబోతున్నారు. కాబట్టి ధనపరమైన విషయాలు కావచ్చు, అప్పులిచ్చే విషయంలో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయంలో కావచ్చు, వృత్తి ఉద్యోగము దాంపత్య విషయంలో కావచ్చు, జూలై 13 నుంచి అక్టోబర్ 9 వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. ఇది టైప్ 2 జోన్లో భాగంగా శని భగవానుడు ఇచ్చేటువంటిది, గురు భగవానుడు ఇచ్చేటువంటి ఫలితాలు. ఇక టైప్ 3 మనం గనక చూసుకున్నట్లయితే, టైప్ 3 టైం జోన్లో గనక చూసుకున్నట్లయితే నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు కర్కాటక రాశిలోనే గురు సంచారము, డిసెంబర్ 27 నుంచి మార్చి 14వ తారీఖు వరకు 12వ రాశిలోనే మిథున రాశిలోనే గురు సంచార ప్రభావం. వెరసి ఈ యొక్క సమయము సద్వ్యయము అనగా మంచి వాటికే ఖర్చు ఎక్కువగా అవుతుంది, గురుబలం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సందర్భంలో టైప్ 3 జోన్లో డిసెంబర్ 27వ తారీఖు నుంచి మార్చి అనగా 2026 మార్చి 14 వరకు ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో గురు సంచార ప్రభావం కాస్త శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఖర్చు ఆదాయం రెండు సమానంగా ఉంటాయి. నిల్వ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి ఎటువంటిది ఉండదు. అన్ని విధాలుగా సరి సమానమైనటువంటి కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ టైప్ 3 జోన్లో గనక ఈ కుజునికి ప్రభావం గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా చాలా జాగ్రత్తగా వీక్షించండి. అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు శని భగవానుడు ఈ కుంభరాశిలోనే అష్టమ రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉంటాడు. అంటే ఏంటి? వక్రీకరించినటువంటి కారణం చేత నవమ రాశి ఫలితాలను కూడా ఇస్తాడు. కాబట్టి ఇటు ఏలిన నాటి శని ప్రభావము మరియు సప్తమ శని ప్రభావాన్ని గురవుతారు. కాబట్టి ఈ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వాళ్ళైనా, దాంపత్యంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు పాటించాలి. ఇక నవంబర్ 26 నుంచి 2026 జనవరి 9 వరకు ఈ కుంభరాశిలోనే అష్టమ శని ప్రభావాన్ని సంపూర్ణంగా ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ సమయం కూడా అనుకూలం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ముఖ్యంగా ధనపరంగా శ్రద్ధ వహించాలి. ఈ జనవరి 10 నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా, అనగా వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా సంపూర్ణంగా ఈ శని భగవానుడు యోగించేటువంటి సమయం. కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ప్రధానంగా విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. అన్ని విధాలుగా యోగకాలమే, కానీ దీనికి తగ్గట్టుగా అవయోగం కూడా ఉంటుంది. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో పొందుతారు. ఏది ఏమైనా మంచి పనులు చేయాలి, అనుకున్నటువంటి పనులు స్పీడ్గా అయిపోవాలి. ఏ సమయం బాగుంటుంది అని అంటే మాత్రం మార్చి 30వ తారీఖు ఉగాది నుంచి మే 14వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ యొక్క సమయము శని కూడా అనుకూలము, గురువు కూడా అనుకూలం కారణం చేత ఉగాది మార్చి 30వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఏ పనులు చేయాలన్నా శ్రీకారం చుట్టేయండి ఇప్పుడే. తర్వాత కాలం అనుకూలంగా ఉండదు, అప్పుడు చూద్దాంలే అంటే మాత్రం కాలం అనుకూలంగా ఉండదు. కాబట్టి నత్తనడకన సాగుతాయి అని చెప్పవచ్చు. గురుగారు, మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి మహిళలకు ఎలా ఉండబోతోందండి ఈ సంవత్సరం? కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే మే 16వ తారీఖు నుంచి అష్టమ రాహువు మరియు కుటుంబ స్థానంలో కేతు. కాబట్టి మీ యొక్క వాక్కుని ఎంత తక్కువగా వినియోగించుకుంటే అంత కుటుంబంలో మీకు ఆదరణ పెరుగుతుంది. కాబట్టి మీరు కోపాన్ని ప్రదర్శించకుండా ఈ సంవత్సరం అంతా కనుక ఉన్నట్లయితే మహిళలకి సంపూర్ణంగా మద్దతు అనేటువంటిది ఉంటుంది. పైగా ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి సంతానం కలుగుతుంది. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి ఖచ్చితంగా వివాహమై జరిగి తీరుతుంది. ఆ దాంపత్యంలో ఉంటారు. ఈ యొక్క రాహు సంచార ప్రభావము భర్త గారి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏ సమయము అని అంటే మాత్రం ప్రధానంగా ఈ అక్టోబర్ 10వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము అనుకూలం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆ సమయంలో అని చెప్పవచ్చు. ఏ రంగాల్లో వారికి ఎలా ఉండబోతోందండి కర్కాటక రాశి వారికి? ముఖ్యంగా ఈ యొక్క
కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఇటు శని ప్రభావం మరియు గురు ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ప్రయత్నం చేయండి. కష్టపడే ప్రయత్నం చేస్తే తప్పకుండా దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు, ఉత్తీర్ణత శాతంతో మీరు ఉంటారని చెప్పవచ్చు. అలాగే ఈ అక్టోబర్ 10వ తారీఖు తర్వాత విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి ప్రధానంగా సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే అధికారుల యొక్క మెప్పు కోసం ఎక్కువగా మంచినీళ్ళలా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. బాగా ప్రయత్నిస్తే ఏదైనా నామినేటెడ్ పదవిలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కళారంగము, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయము. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనపరమైనటువంటి విషయాల్లోనే మోసపోకుండా జాగ్రత్తలు పాటించండి. అలాగే ముఖ్యంగా వ్యాపార రంగంలో, ఏ రకమైన వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ మే 14వ తారీఖు వరకు అనుకూలమైన సమయం. తదనంతరం ఏ రకమైనటువంటి వ్యాపారంలో ఉన్న వాళ్ళకైనా వ్యాపార విస్తరణకి అనుకూలంగా లేదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అష్టమ రాహు, ద్వితీయ కేతుగ్రహ ప్రభావం వలన ధనపరముగా ఎక్కువగా ఖర్చులు పెరగడం కానీ, ధనపరమైనటువంటి సమస్యలు కానీ పెరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వస్త్రరంగ వ్యాపారస్తులకి, బొటిక్, బ్యూటీ పార్లర్ నడుపుకునేటువంటి వ్యాపారస్తులకి చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా రైతులు గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా రైతులకి సామాన్యమైనటువంటి ఆదాయం లభిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త ప్రాజెక్టులు లభించడం, తద్వారా మంచి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. పాత ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా మీ మెతక వైఖరిని ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మొహమాటానికి పోకుండా సుస్పష్టంగా ఉండే విధంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి. గృహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. మరి పరిహారాల గురించి కూడా తెలియచేయండి గురువుగారు. కాస్త ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. మరి దైవానుగ్రహం ఉండాలి, వారు చేసే పని సక్సెస్ అవ్వాలి ప్రతి చోట అంటే గనక కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. కావున ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, మానసాదేవి స్తోత్ర పారాయణము, అలాగే కాలభైరవాష్టక పారాయణం ఎప్పుడు చేసుకుంటూ ఉంటుంటే చాలా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అంతేకాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా ఏ పని ప్రారంభించినా ముఖ్యంగా మీ యొక్క ఊరిలో కానీ లేదా ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, అర్చన జరిపించుకొని మీరు బయలుదేరండి. తప్పకుండా మీ పని విజయవంతమవుతుంది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి సాధారణంగా సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఈ కర్కాటక రాశితో పాటు మిగతా రాశిలో వారికి జన్మించినటువంటి వారికి కూడా మీ యొక్క సంకల్పం నెరవేరాలి. అలాగే మీకున్నటువంటి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సకల దోషాలు తొలగిపోయి మంచి భవిష్యత్తు కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రములో ఈ సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. మొట్టమొదటిది ఏప్రిల్ 18వ తారీఖు రోజున శ్రీకారం మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు, ముఖ్యంగా మృత్యుంజయ హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకొని ఆ కార్యక్రమంలో మీరు సభ్యులుగా చేరవచ్చు. అలాగే గురుగారు, కర్కాటక రాశి వారు ప్రత్యేకమైనటువంటి తేదీల్లో జాగ్రత్తలు వహించాలని కానీ, ఈ సమయంలో వీరు జాగ్రత్తగా ఉంటే మంచిదని కానీ అన్నట్టు ప్రయాణాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏమన్నా అలాంటి జాగ్రత్తలు తెలియచేస్తారా? తప్పకుండానమ్మా. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 26వ తారీఖు వరకు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. గృహ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22, 2026వ సంవత్సరంలో దాంపత్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. భాగస్వాముల మధ్య విభేదాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18వ తారీఖు వరకు మీకు అనారోగ్య సమస్యలు చేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి మరియు ఎవరికైనా కానీ ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి అని చెప్పవచ్చు.
అలాగే ప్రత్యేకించి గురుగారు ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుందండి? ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఈ సంవత్సరమైనా బాగుంటుందా, ఏదైనా ఉద్యోగం దొరకపోతుందా అని ఎదురు చూసే వాళ్ళు కావచ్చు, పదోన్నతులు పొందుదాం అనుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగ మార్పులు కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఈ సంవత్సరం చోటు చేసుకునే అవకాశం ఉందా కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మే 14వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు ఉద్యోగ మార్పు కానీ నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడానికి కానీ సంపూర్ణంగా అవకాశం ఉన్నది. కాబట్టి ఉన్న సంస్థ నుంచి వేరే సంస్థకి మారాలన్నా మే 14 నుంచి జూన్ 14 మధ్యకాలము, అలాగే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము, మరియు డిసెంబర్ 16 నుంచి జనవరి 13, 2026 సంవత్సరంలో ఉన్నటువంటి మధ్యకాలము సంపూర్ణంగా ఉద్యోగము మారడానికి లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండడానికి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికితో పాటుగా మిగతా 12 రాశుల వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి, అలాగే మీకున్నటువంటి గత సంవత్సరం ఉన్నటువంటి బాధల నుంచి బయటపడి సకల దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు ప్రతి నెల జరిపించడం జరుగుతాయి. ఒక్కొక్క క్షేత్రంలో శ్రీకారం మాత్రం కాశీ క్షేత్రంలో చుట్టబోతున్నాం. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో సభ్యులుగా చేరదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.